ధనుష్ అయితే వేరే లెవెల్ బ్రో. ధనుష్ వాజ్ లైక్ లిటరలీ హీ కిల్డ్ ద రోల్. ధనుష్ కంటే ఇంకా ఎవ్వరు అంత బాగా వేయలేరు అనిపించింది నాకైతే. ఈ మూవీలో లైక్ ధనుష్ కాకుండా ఇంకొకరు యాక్టర్ ఏమైనా ది బెస్ట్ గా యాక్ట్ చేశారంటే ఎవరి పేరు చెప్తారు? ఆబ్వియస్లీ విలన్ బ్రో. ఐ డోంట్ నో హూస్ దట్ గాయ్. ట్రైలర్ చూసినప్పుడు వీడేంది విలన్ అనిపించింది, కానీ అసలు స్క్రీన్ ప్రజెన్స్ కానీ ద వే హీ యాక్టెడ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఐ రియలీ లైక్డ్ హిమ్. ఆయన కానీ ధనుష్ కానీ తర్వాత నాగార్జున అండ్ దెన్ ఆల్సో రష్మిక మందన్న రోల్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. డిఎస్పీ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. ఫ్రెష్ అనిపించింది, ఎక్కడ విన్నట్టు కూడా అనిపించలేదు. ఫ్రెష్ అనిపించింది. చావు పాట, ఇంకోటి అమ్మదేవన్ పాట, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్లో కానీ అబ్బా అమ్మ ఈ సీన్ ఏముందిరా అని ఏదైనా ఒక సీన్ ఫస్ట్ హాఫ్లో ఉందా సెకండ్ హాఫ్లో ఉందా? సీన్ చెప్పవసరం లేదు, ఎక్కడ ఉంది. చాలా 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 బాగున్నాయి బ్రో. అంటే ఏమంటారు, ఈ సీన్ ఆ సీన్ అని కాదు కానీ 100% ప్రతి ఒక్క సీన్ అయితే ఎంగేజింగ్ ఉంది. క్లైమాక్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది, కాకపోతే పర్లేదు. ఇది సాటిస్ఫైడ్గానే ఏమంటారు, అరే మంచి మూవీ చూసినామని అయితే బయటకు వచ్చినాం. ఏమంటారు, ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే శేఖర్ కమ్ల 200% ఇచ్చిండు. ఏమంటారు, నాగార్జున రోల్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. 5కి రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 4 ఇస్తా బ్రో. మనకి ఆ సినిమా ప్రపంచంలో చూపించిన పద్ధతి మాత్రం ఇట్ వాజ్ వెరీ అమేజింగ్. నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. బట్ కమర్షియల్ సక్సెస్ మాత్రం అస్సలు రాదు. రేటింగ్ అయితే 3.5 వరకు ఇస్తా. బీజిఎం యాక్చువల్లీ బీజిఎం మాత్రం చాలా బాగుండింది. ఎక్కడ అనవసరమైన పాటలు లేవు, ఎక్కడ అనవసరమైన అంటే సింక్లో లేని మ్యూజిక్ ఎక్కడా లేకుండే పర్ఫెక్ట్ సింక్తో పర్ఫెక్ట్ బీజిఎం కొట్టారు. సో హ్యాట్స్ ఆఫ్ టు మ్యూజిషియన్స్ యాజ్ వెల్. చాలా బాగుంది. శేఖర్ కమ్ల గారి మార్క్ ఖచ్చితంగా మారింది. అంటే ఇంతకు ముందు ఒక మంచి లవ్ స్టోరీస్ కానీ లేకపోతే ఒక మంచి లైఫ్ స్టోరీస్ కానీ మనకు చూపిస్తుండే. బట్ ఇప్పుడు ఒక సోషల్ ఓరియంటెడ్ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో మనకు ముందుకు వచ్చారు. సో హోప్ఫుల్లీ జనాలు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయి. ఇప్పుడే నేను కుబేర సినిమా చూశాను. నేను కూడా కుబేరుడిని అయ్యా. ఈ సినిమా చూస్తే భయ్యా బిచ్చగాడు కుబేరుడు ఎలా అయ్యాడు, కుబేరుడు బిచ్చగాడు ఎలా అయ్యాడు అనేది స్టోరీ. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి పక్కాంతి. ఎందుకంటే ఈ సినిమా చూశాక నేను నిన్నటిదాకా పేదోడిని, ఈ సినిమా చూశాను కుబేరుడిని అయిపోయినా. కాబట్టి ఖచ్చితంగా కుబేరుడు సినిమా అయితే సినిమా స్టోరీకి వస్తే డబ్బు ఉన్నోడు, మిడిల్ క్లాస్ వాడు, లో క్లాస్ వాడు అనమాట. అంటే డబ్బు అనేది కిరాత తిట్టేట, అంటే డబ్బు అనేది ఎవరి దగ్గర పోతే ఓడే కుబేరుడు అనేది ఈ స్టోరీ అనమాట. కాబట్టి ఇందులో నాగార్జున కానీ, ధనుష్ కానీ, రష్మిక కానీ అందరూ యాక్టింగ్ అయితే చింపేశారు. ఇంకా ధనుష్ మీదే ఉంటుంది స్టోరీ అంతా. కాబట్టి ధనుష్ పాపం 1000 కోట్లు ఉంటాయి, మొత్తం పాంగొట్టుకొని బెచ్చగాడు అవుతాడు అంతే. కానీ బెచ్చగాడుగానే జీవితం బాగుంటుంది అనమాట. కాబట్టి డబ్బు లేవని ఎవరు బాధ పడద్దండి. ఎవరైతే ఆనందంగా ఉంటారో, ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళే నిజమైన కుబేరులు అంతే. అందరికీ ఇది సక్సెస్. నెక్స్ట్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా సక్సెస్. ఇది ఒక హెడ్ లిఫ్ట్. ఒక టాలీవుడ్ ఒక గొప్ప సినిమా తీసినందుకు హెడ్ లిఫ్ట్ అవుతుంది. ఇది ఏంటంటే మెల్లగా పికప్ అవుతుంది. మేబీ మెల్లగా పికప్ అవుతుంది. అది నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్లోకి విపరీతంగా అందుకుంటుంది. ఇది అద్భుతమైన సక్సెస్ ఇది. ఓకే, ఐ కెన్ సే వండర్ఫుల్ సక్సెస్. ఈ జనరేషన్ వాళ్ళు ఈ మూవీని చూడాలి. ఈ మూవీని చూడి, అది ఒకళ్ళు చెప్పేది కాదు, ఈ మూవీ చూస్తే ఎవరికి వాళ్ళు మనసులో ఒక చేంజ్ అనేది వస్తుంది అనమాట. ఒక చాలా గొప్ప ఫిల్మ్. రేటింగ్ నేను 5/5 ఆర్ 10/10. భయ్యా ఎవరన్నా కానీ భయ్యా మనం తనని మెచ్చుకోవాలి. మంచి చేసినప్పుడు మెచ్చుకోవాలి. ఎవరన్నా కానీ, మనోడు కానీ, మందోడు కానీ, పక్కింటోడు కానీ, మన ఇంటోడు కానీ మంచి చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి. ఈ సినిమా పరంగా మాత్రం నేను ఒప్పుకుంటున్నా. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ, హీరోయిన్స్ కానీ ఆ టీం వర్క్ అన్ని. ఎల్కేజీ సినిమా భయ్యా, ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది భయ్యా. చూస్తే ఎంత దుర్మార్గుడైనా ఇది దుర్మార్గం ఆయన కొంచెమైనా మారాలి అనేది కంటెంట్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.